చందంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాట్రావత్ తాండా 3వ క్రాంతి కుమార్ మరియు గన్నేర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామావత్ మంగ్లీ శివ గర్ల ప్రచారంలోని పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న పాలనలో ప్రజాపాలనలో చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను విస్తరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓట్లు వేసి మీ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే మీ గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు గడీల పాలనలో గ్రామ పంచాయతీలు పట్టణాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ ప్రజాపాలనలోనే గ్రామ పంచాయతీలను చక్కదిద్దుకుందామని అన్నారు. ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటుగా క్వింటాకు 500 రూపాయలు బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అందుతున్నాయని అన్నారు. అందుకే సర్పంచ్ అభ్యర్థులకు మరియు వార్డు మెంబర్లకు ఈ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మీ గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రేపు 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంగ్లీబాయి గారి కత్తెర గుర్తు పైన అత్యధికమైన ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దాంతో పాటుగానే వివిధ వార్డులో నిలిచిపెట్టినటువంటి సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మీ వార్డులో నిలబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా